పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘ సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడారు. భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు. దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1956 మరణానంతరం భారతరత్న పురస్కారం అందుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మరియు మండల కూటమి నాయకులు, అభిమానులు తదితరులు అందరూ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించాలి. ఈరోజు ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తున్నాము. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని రూపశిల్పి చేసి ఈరోజు డెమోక్రసీ అంటే ఇండియా, ప్రజాస్వామ్యం ఇండియాలో ఉంది, మరి ఎక్కడ లేదు అనే విధంగా కూడా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా, సర్పంచ్ పదవి నుంచి రాష్ట్రపతి దాకా ఈరోజు వ్యవస్థలన్నీ ఎలా ఉండాలి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఏ విధంగా కల్పించాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా రావాలి, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. సో 1924 మధ్య ఆనాటి వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచాలని చూశారు రాష్ట్రంలో. సో అందుకే మన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో కూడా ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాలే. పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని ఫ్లెక్సీలు పెట్టారు. రప్పరప్ప నరుగుతాను ఫ్లెక్సీలు పెట్టారు. దీని తర్వాత వాళ్ళ సొంతంలో పులివెందుల్లో, ఒంటిమిట్టలో మీరు అమలుపరచాల్సింది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మీ సొంత ఊళ్ళో అయినా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలుపరచాలని నిరూపించారు పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు. సో అందుకనే డెమోక్రసీలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాస్వామ్య పరిధికి లోబడే పనిచేయాలి ఎవరైనా. అందుకని నేనే నా సొంత రాజ్యాంగం రాసుకోవాలంటే కుదరదు. ఎవరి రాజ్యాంగం తర్వాత ఒకరే అమలుపరచాల్సింది ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచాలి ఇండియాలో. సో ఇదంతా మనం అందరినీ కూడా భావితరాలకు కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం కాబట్టి భావితరాలు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పి, ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, వెనుకబడ్డ మరి ఆర్థిక వెనుకబడ్డ కులాలు ఉన్నారో వాళ్ళందరినీ మనం బలోపేతం చేయడానికి అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనం తీసుకొని బలంగా ముందుకు వెళ్ళాలని కూడా తెలియజేస్తాం.